అందరికీ మరణాత మరణాత మరణాత. ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చిన మనందరకును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీవెనలు దేవదేవుడు నిండుగా మెండుగా దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపువైన మా తండ్రి, మీ వాక్యము జుంటు తేనె దారల కంటే తీయనైనది ప్రభువా. మీ వాక్యము మధురమైనది. మీ వాక్యము మా త్రోవకు వెలుగై ఉన్నది. మీ వాక్యము మా నడతలను సరిచేసేదై ఉన్నది. అంత గొప్ప నీ మాటలను వినుటకు, ధ్యానించుటకు, మనసులో నాటింప చేసుకునుటకు నీ పాదముల దగ్గరకు వచ్చి ఉండగా, యేసయ్యా మీరే మా అందరితో మాట్లాడమని, మీ వాక్యము ద్వారా మమ్మను బలపరచమని మా రక్షకుడైన యేసు స్వామి ద్వారా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణాత. వాక్యాన్ని గమనించిన వారమైతే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు. అమ్మా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, వాక్యం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు ఎక్కడికి పోడటండి? పరలోక రాజ్యములోనికి వెళ్ళడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా దేవుడు చూసుకుంటాడండి. ప్రభువా నీవు ఉన్నావు, ప్రభువా నీవు చూస్తూ ఉన్నావు. ఏమండి, అది మనం చేసేది తప్పిదమైనా, మనం చేసేది పొరపాటైనా, లేదా మనం చేసేది మంచి అయినా, ప్రతి సమయంలో కూడా ఎవరిని మనం మాట్లాడే వారంగా ఉంటాము అంటే, అమ్మా దేవునిని మధ్యలోనికి తీసుకొస్తాం, ప్రభువా అంటాం. ఏమండి, చేసేది తప్పిదం చేస్తూ ఉంటాం. మన వలన దేవుని నామం దూషించబడుతూ ఉంది. అయితే ఆ టైంలో కూడా ఎవరిని మధ్యలోనికి తీసుకొస్తాం అంటే ఆ దేవుడు చూస్తుంటాడు. పొరపాటు మనం చేసినా కూడా, తప్పిదం మనం చేసినా కూడా, తప్పు మన పక్షాన ఉన్నా కూడా మనం ఏం మాట్లాడుతూ ఉంటామండి? ఎవరు చూస్తుంటారని? దేవుడు చూస్తుంటాడంటాం. ప్రతిదానికి ప్రభువా ప్రభువా అంటూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును ఎక్కడికి ప్రవేశించడండి? పరలోక రాజ్యములోనికి ప్రవేశించడు. కానీ చూడండి, కానీ వాక్యములో రాయబడినటువంటి మాట, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అమ్మా, ఇక్కడ కూడి ఉన్నటువంటి మనందరం కూడా ప్రభువా ప్రభువా అనే వారమే, ప్రభువా ప్రభువా అని పిలిచే వారమే, ప్రభువా ప్రభువా అని ఆయనను వేడుకునే వారమే. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ప్రభువా ప్రభువా అంటే నీవు పరలోక రాజ్యములో ప్రవేశించవు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎక్కడికి వెళ్తాడండి? పరలోక రాజ్యానికి వెళ్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట ప్రభు చిత్తం.
లేదా దేవుని చిత్తం అంటే ఏంటండి? ఏది జరిగినా దేవుని చిత్తమే అంటాం. అమ్మా ఏం చెప్తారండి? ఏది జరిగినా దేవుని చిత్తమే అంటే మనం తప్పు చేయాలి అన్నది కూడా దేవుని చిత్తమేనా? మనం పాపంలో పడిపోవాలన్నది కూడా దేవుని చిత్తమేనా? అయ్యా ఆయనకు తెలియకుండా ఏం జరుగుతుంది? ఒకడు వ్యసనపరుడుగా ఉన్నాడు అనుకోండి, ఇది దేవుని చిత్తమేనా? అంటే మనం నశించిపోవడం దేవుని చిత్తమా అంటే కాదు అంటూ ఉన్నాం. మరి ఏంటండి దేవుని చిత్తం? అమ్మా మరి ఏంటి దేవుని చిత్తం? అమ్మా పాట పాడుకుంటున్నాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అవునా? అవునంటారా? పాపం చెయ్యాలని నాకుంది, దేవుడేమో పాపం చెయ్యొద్దంటున్నాడు. దేవుడేమో పాపం చెయ్యొద్దంటున్నాడు. వాక్య భాగాలలో నేటి దినాన మీరందరూ కూడా నేర్చుకోవలసినటువంటి మాట, అసలు దేవుని చిత్తము అంటే ఏంటి? దేవుని చిత్తము అంటే ఏంటి అనేది మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. అమ్మా దేవుడు ప్రార్థన చేయమని తెలియచేస్తూ ఉన్నటువంటి మాట పరలోకమందున్న మా తండ్రి. అమ్మ ఏం చెప్తూ ఉన్నాడండి? దేవుని పరలోకమందున్నటువంటి మా తండ్రి అని పిలవాలి. దేవునిని మనందరము కూడా ఏమని పిలవాలండి? నా తండ్రి, మా తండ్రి అని మనం పిలవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగాలలోనే ఈ మాటలు ఉన్నాయి. చూడండి 20వ అధ్యాయం యోహాను సువార్తలో 20వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళిన తండ్రియు, మా విన్నారా? నా సహోదరుల యొద్దకు వెళ్ళిన తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను. ఏమండి వాక్యములో రాయబడినటువంటి మాట, ఈ మాటను మనం గమనించిన వారమైతే నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును ఎవరు? ఒక్కరే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఈ లోకములో మనకు ఏమని ప్రార్థన చేయమన్నారు అంటే పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. అమ్మ ఏమని చెప్పమన్నాడండి? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. ఈ లోకములో ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత, అమ్మా నీవు నన్ను ముట్టుకోవద్దు, ఇదిగో నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా ఆయన దగ్గరకు నేను ఎక్కి వెళ్ళుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనిస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. విన్నారండి ఈ మాట? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ తండ్రి అయిన దేవుడు
ఒక్కడే. మీకైనా నాకైనా లోకములో ఉన్న వారందరికైనా తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ వాక్యములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట అదే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఈ మాటలు నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి అనగా దేవుడు. ఎవరండి తండ్రి అంటే? చెప్పండి, ఎవరమ్మా? దేవుడు. అందరికీ, నీకును నాకును ఈ లోకములో ఉన్న సర్వమానవాళికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందుకే దైవజనుడైన దేవదాసయ్య గారు కీర్తనలు అంటాడు, ఒక్కడే దేవుండో, ఒక్కడే దేవుండో, ఒంటరిగా నేయోండే అనాదిని, ఒంటరిగా నేయోండే అనాదిని. ఎక్కువ మంది అయినా, ఎక్కువ మంది అయినా ఎవరిని గొల్వా వల్లెనో తెలియదు ఆందోళం, ఎవరిని గొల్వా వల్లెనో తెలియదు ఆందోళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు, అమ్మా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచువాడు ఎక్కడికి వెళ్ళలేడటండి? పరలోకమునకు వెళ్ళలేడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము. ఏమండి? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ఎక్కడికి వెళ్తాడండి? చెప్పండి, మీరందరూ చెప్పాలి. ఎక్కడికి వెళ్తాడమ్మా అంటే మనం ప్రభువా అని పిలవాలా, తండ్రి అని పిలవాలా? చెప్పండి, ఏమని పిలవాలండి? తండ్రి అని పిలిచే వారంగా ఉండాలి. ఈ వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, తండ్రి చిత్తమును నెరవేర్చే వారమై ఉండాలి. చూడండి, వాక్య భాగాలలోనికి వెళ్దాం. అసలు దేవుని చిత్తము ఏంటి ఆలోచించండి. దేవుని చిత్తము ఏంటండి దేవుని చిత్తం? అమ్మా చెప్పండి, మీరేమనుకుంటున్నారో చెప్పండి. దేవుని చిత్తం ఏంటి? ఏమనుకుంటున్నారండి? ఏమైనా అనుకుంటున్నారా? దేవునికి ఇష్టానుసారంగా జీవించడం దేవుని చిత్తం. ఇంకా అంతేనా? వాక్య భాగాలలో నుండి కొన్ని మాటలు మనం చూస్తే, మొదటిగా పరిశుద్ధుడైన యోహాను గారు రాస్తూ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 39వ వచనము నుండి మనం గమనించిన వారమైతే, ఆయన నాకు అనుగ్రహించిన దానిని 6వ అధ్యాయం 39వ వచనం, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంచె దినమున లేపుటయే, అమ్మా అంచె దినమున లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంచె దినమున నేను వానిని లేపొదును. విన్నారండి ఈ మాట? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి,
ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తం. వాక్య భాగాలలో వ్రాయబడుతున్నటువంటి మాట, మనము నిత్య జీవము పొందుట ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తమై ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని మార్లు అనుకుంటాం, ఏది జరిగినా దేవుని చిత్తం అనుకుంటాం. అమ్మా, మనకు నష్టం కలిగింది అనుకోండి, ఏమనుకుంటాం? అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం? మనం నష్టపోయామనుకోండి, ఏమనుకుంటాం? ప్రతిదానికి దేవుని చిత్తం అంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తము అంటే ఏంటి అంటే, ఈ వాక్యములో రాయబడినటువంటి మాట, ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ, ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనందరం, వాక్యాన్ని విన్నవారు, వాక్యాన్ని విననివారు, దేవునిని దూషించేవారు, ఇంకా అనేక రకాలుగా మాట్లాడేవారు, ఈ లోకములో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏం చేయబడాలి? వారందరూ కూడా నిత్య జీవం పొందుకోవాలి. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా అంత్య దినమున ఆయన వానిని లేపుదును అంటూ ఉన్నాడు. చూడండి, ఇదే వాక్యాలలో మనం గమనించిన వారమైతే 54వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే. అమ్మా, ఎవరండి? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే. అంటే ఈ నిత్య జీవము ఎప్పుడు వస్తుంది? ఈ నిత్య జీవము అనేది ఎప్పుడు వస్తుందండి? కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నిత్య జీవము వస్తుందా? రాదు. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని మందిరానికి నేను రాలేను. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే దేవుని దగ్గర నేను మోకరించలేను. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే నేను నా పాపాన్ని ఒప్పుకోలేను. కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే క్రీస్తు ప్రభువారు నా కొరకై మరణించాడు అని ఆయన శరీర రక్తములను నేను అందుకొనలేను. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, నా తండ్రి చిత్తము ఏంటి అంటే, ఈ లోకములో మీ మధ్యలో ఉన్నటువంటి మీ కుమారుణ్ణి ఆయన చిత్త ప్రకారము నడవడమే, కుమారుని యందు విశ్వాసం ఉంచడమే తండ్రి చిత్తము. వాక్యములో రాయబడుతున్నటువంటి మాట, మనందరము కూడా నిత్య జీవమునకు వెళ్ళాలన్నది తండ్రి చిత్తం. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? చెప్పండి, అందరూ చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది? నిత్య జీవానికి వెళ్ళాలన్నదే ఎవరి చిత్తము? తండ్రి చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో ఇక్కడ దేవుని యొక్క చిత్తము ఇది. అయితే దేవుని చిత్తము నెరవేర్చుట ఏంటి అంటే, మనము కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. కుమారుని యందు విశ్వాసం ఉంచడమే దేవుని చిత్తాన్ని నెరవేర్చడము. అర్థమైందండి ఈ మాట? అమ్మా, అర్థమైందా? వాక్యములో రాయబడినటువంటి మాట, దేవుని చిత్తము అంటే ఏంటి అంటే, అసలు దేవుని చిత్తం ఏంటి? మనందరము కూడా నిత్య జీవానికి వెళ్ళాలన్నదే. అయితే ఈ చిత్తాన్ని నెరవేర్చడం ఎలాగా? కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే గమనించండి, క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచక నిత్య జీవాన్ని మనం పొందలేము. అర్థమైందా అమ్మా? క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచక మనము నిత్య జీవాన్ని పొందలేము. వాక్య భాగాలలో మనం గమనిస్తే
పరిశుద్ధుడైన లూకా గారు రాస్తూ 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి మనం గమనించిన వారమైతే, వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని చెప్పాను. అయితే చూడండి, రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? నాకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారా ఈ మాట? ఎక్కడ జరిగిన సన్నివేశం అండి ఇది? అమ్మా, ఎక్కడ జరిగింది? సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ మాట్లాడిన రెండవ మాటకు ముందు జరిగినటువంటి సన్నివేశం. ఏం జరుగుతూ ఉంది? ఇద్దరు నేరస్తులు ఉన్నారు, ఇద్దరు దొంగలు పట్టుబడి సిలువ వేయబడి ఉన్నారు. అయితే ఒక దొంగ ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? ఒక దొంగ యేసు వైపు చూచాడండి. అంతేకాకుండా ఒక దొంగ యేసు వైపు చూడడమే కాదు, ఆయనకు భయపడ్డాడు. అంతేకాకుండా పాపి అని తెలుసుకున్నాడు. ఏమని తెలుసుకున్నాడండి? నేను పాపిని, మనం పాపులము అని తెలుసుకున్నాడండి. తెలుసుకోవడమే కాదు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రభు వైపు చూచాడు, ప్రభువుని చూసి భయపడ్డాడు. ప్రభువుని చూసి భయపడ్డమే కాకుండా, అయ్యా నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నాడు. పాపి అని ఒప్పుకోవడమే కాకుండా, ప్రియ దేవుని బిడ్డలారా, తన పాపాన్ని అంతటినీ కూడా ఒప్పుకుంటూ ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన రక్షకుడు అని గ్రహించాడండి. ఆయన రక్షకుడు అని గ్రహించడమే కాదు, ఆయనను నమ్మాడు. నమ్మడమే కాదండి, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, అమ్మా నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోయాడండి? చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాడు? పరదైసు, నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా అమ్మా? కుమారుని యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. నేటి దినాన ఈ లోకములో అనేక రకాలుగా బ్రతుకుచూ ఉన్నాం. అయితే నేటి దినాన ఎక్కడికి వచ్చామో తెలుసా? ఆయన దేవుడని, ఆయనకు భయపడుతూ ఆయన సన్నిధానంలోనికి వచ్చాం. మన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాం, దేవునిని నమ్మాం, దేవా నన్ను రక్షించు అని అడిగాం. దేవుడు నా తండ్రి నన్ను రక్షించు అంటే ఆయన మనల్ని ఎక్కడికి చేర్చుకుంటాడండి? చెప్పండి, ఎక్కడికి చేర్చుకుంటాడండి? పరదైసుకు చేర్చుకునేవారుగా, నిత్య జీవానికి చేర్చుకునేవారుగా ఉన్నారు. గమనించండి, దేవుని చిత్తము అంటే ఏంటి అంటే, మనందరము కూడా నిత్య జీవానికి వెళ్ళడమే దేవుని చిత్తం. అర్థమైందండి? ఇక్కడ ఉన్నవారే కాదు, అందరూ. ఎందుకంటే నీకు మాత్రమే కాదు, నాకు మాత్రమే కాదు, అందరికీ తండ్రి ఒక్కడే. అర్థమైందా? అందరికీ తండ్రి ఒక్కడే. ప్రియ దేవుని బిడ్డల, రెండవదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఏమండి? దేవుని చిత్తము ఏంటండి? దేవుని చిత్తం
మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. వాక్య భాగాలలో మనం గమనిస్తే ఇంకా కొంచెం ముందుకు చదివిన వారమైతే చదవండి అమ్మా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, అమ్మా విన్నారా? మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని. అమ్మ వినండి, ఏంటండి దేవుని చిత్తం? దేవుని చిత్తం అంటే ఏంటి అంటే దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా దేవుని ఎరుగని అన్ని జనుల వలె మీరు ఉండొద్దు. మీరు ఏం చేయాలి అంటే పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును, ఘటము అనగా ఏంటండి? దేహము, మన యొక్క శరీరమును ఏం చేయాలి? కాపాడుకునే వారముగా ఉండాలి. ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడుతూ ఉన్నటువంటి మాటను మనం గమనించిన వారమైతే గమనించండి. దేవాతి దేవుడు అంటున్నాడు, అయ్యా కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచుటయే కాదయ్యా, పాపమునకు దూరముగా ఉండాలి. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడమే దేవుని చిత్తం కాదు, పాపమునకు దూరముగా ఉండుట కూడా దేవుని యొక్క చిత్తం. అందుకే అయ్యగారు రాస్తూ కీర్తనలు అంటాడు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. అమ్మా, వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అదమమక పాపమైనా, అదమమక పాపమైనా అంటకుండానున్నది, అంటనీయాకున్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నమాట, అయ్యా మన దేహాన్ని కాపాడుకోవాలి. ఈ లోకంలో దేవుని చిత్తం ఏంటి అంటే, అయ్యా యోసేపు తన దేహముతో పాపము చేయడానికి ప్రేరేపించబడినప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు తన దేహాన్ని ఏ విధంగా అయితే కాపాడుకున్నాడో, అలాగుననే ఈ లోకములో పాపము దగ్గర మన దేహాన్ని కాపాడుకునే వారమై మనం ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు రాస్తూ వ్రాయబడినటువంటి మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడి ఉన్నది. విన్నారండి ఈ మాట? దేవుని చిత్తం ఏంటండి అమ్మా? దేవుని చిత్తం ఏంటి?
ఈ దేహముతో పాపము చేయడం దేవుని చిత్తం కాదు. ఈ దేహాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం భాగములో వ్రాయబడినటువంటి మాటలండి ఇవన్నీ కూడా. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అంతేకాకుండా ఘటమును కాపాడుకోవాలి, శరీరమును కాపాడుకోవాలి. అంతేకాకుండా అన్యుల వలె మనము ఉండకూడదు. అంతేకాకుండా కామాభిలాషవై ఉండకూడదు. అమ్మా, ఎలా ఉండకూడదట? కామాభిలాష కలిగి ఉండకూడదు. యాకోబు గారు దీని గురించి రాస్తూ అంటాడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అమ్మా, ఈ లోక స్నేహము దేనితో వైరమంట? దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. వాక్యములో వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి మనందరము కూడా ఈ మాటలను గ్రహించవలసిన వారమై ఉన్నాం. మోసకారులముగా ఉండకూడదు, అపవిత్రులముగా ఉండకూడదు. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, అయ్యా దేవుని చిత్తం అంటే ఒకటి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడమే దేవుని చిత్తము. రెండవది, మనము పరిశుద్ధత కలిగి ఉండడమే దేవుని చిత్తము. దేవుని చిత్తము. మూడవదిగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 16 నుండి మనం చదివిన వారమైతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారా ఈ మాట? చూడండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు ఏం చేయాలటండి? అమ్మా, మీరు మాట్లాడాలి. ఏం చేయాలట? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. కృతజ్ఞత చెల్లించుట దేవుని చిత్తమండి. అర్థమైందా? ప్రతి విషయమందు కృతజ్ఞత చెల్లించాలి. ప్రతి విషయమందు దేవుని యొక్క సన్నిధానములో దేవునికి కృతజ్ఞత చెల్లించే వారమై మనం ఉండాలి. ఆయన చేసినటువంటి ఉపకారములకు, ఆయన చేసినటువంటి మేళ్లకు, ఆయన చేసినటువంటి గొప్ప కార్యములకు కృతజ్ఞత చెల్లించే వారమై మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు తెలియచేస్తాను. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అమ్మ, ఏం చేయాలండి? ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉన్నటువంటి ఈ మాటలను మనం గమనించిన వారమైతే, ఎల్లప్పుడూ ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడు చెల్లిస్తామండి కృతజ్ఞతాస్తుతులు? అనారోగ్యం వచ్చినప్పుడు దేవునికి స్తుతి చెల్లిస్తామా? ఆరోగ్యం సరిగా లేదు, దేవునికి స్తుతి చెల్లించగలమా? నష్టం వచ్చింది, దేవునికి స్తుతించగలమా?
అమ్మా ఆటంకాలు కలిగాయి, దేవునిని స్తుతించగలమా? అవమానం కలిగింది, దేవునిని స్తుతించగలమా? ఈ వాక్యం ఏం చెబుతుందండి? వాక్యములో చెప్పబడుతున్నటువంటి మాట సమస్తమును గూర్చి, అది మంచైనా చెడైనా ఏం చేయాలండి? అమ్మా ఏం చేయాలి? ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించారా? ఇక్కడికి వచ్చి కృతజ్ఞత ప్రార్థన చేయించుకుంటారు అన్నా కదండి. నెలంతా కాపాడినందుకు దేవునికి కృతజ్ఞత అమ్మా. అంతేకాకుండా ఇంకా నెలంతా పని బాటలలో తోడున్నందుకు దేవునికి కృతజ్ఞత. ఇంకా అయ్యా మా ఇంటిలో దేవుడు కార్యం జరిగించాడయ్యా, దేవునికి కృతజ్ఞత. ఇంకా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో వ్రాయబడుతున్నటువంటి మాటలను మనం గమనించిన వారమైతే ప్రతి సమయమందు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. కానీ అయ్యా నాకు వ్యాపారంలో నష్టం కలిగింది, దిగో దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చి దేవునికి ప్రార్థన చేసుకుంటున్నానయ్యా అని చెప్పగలమా? వస్తారా అండి? కృతజ్ఞత చెల్లిస్తారా అమ్మా? చెల్లించగలరా? దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. వాక్య భాగాలలో కీర్తనాకారుడు 103వ కీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతింతుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని అవండి, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరచే వారముగా మనం ఉండకూడదు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుని చిత్తము ఏంటి అంటే, దేవుని చిత్తము ఏంటి అంటే ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞులమై ఉండడమే దేవుని చిత్తము. అర్థమైందండి? ఒకటి, మనందరము కూడా నిత్య జీవానికి వెళ్ళాలన్నదే దేవుని చిత్తం. రెండు వాక్య భాగాలలో మనం చూసాం, మనందరము కూడా పరిశుద్ధులముగా ఉండాలి అన్నదే దేవుని చిత్తం. మూడవదిగా మనం చూస్తే ప్రతి విషయమందును కృతజ్ఞత కలిగిన వారముగా మనం ఉండాలన్నదే దేవుని చిత్తం. చూడండి, దేవుడు వచ్చాడు, 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, 10 మంది కొరకు ప్రార్థన చేశాడు, 10 మందిని యాచకునికి కనబడమని చెప్పాడు. అయితే వెళ్ళుచూ ఉన్నప్పుడే బాగయ్యారండి. అయితే ఒకే ఒక వ్యక్తి మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి మరి ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యా మేము మార్గములోనే బాగయ్యాం, మేము యాజకుని దగ్గరకు కూడా వెళ్ళలా, నీవు చెప్పావు యాజకుని దగ్గరకు నీవు వెళ్ళమన్నావు, అయినా మేము అక్కడికి వెళ్ళకముందే బాగైపోయాం అన్నప్పుడు మిగతా 90 ఎక్కడ అంటే, అయ్యా వారి గృహాలకు వారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో వ్రాయబడుతున్నటువంటి మాట గమనించండి. ప్రతి విషయమందు దేవునికి మనం కృతజ్ఞత చెల్లించే వారముగా ఉండాలి. మనం పాడుకుంటాం పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పుట్టిలనా, ఏడాది దూడలనా వేలాది పుట్టిలనా
దేవుని బిడ్డలారా చూడండి, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించేది? దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత చెల్లించు. ఏమంటున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవునికి థ్యాంక్స్ చెప్పు. దేవుని యొక్క సన్నిధానములో, దేవా ఈ ఉపకారం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా, రాత్రంతా కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా, నా పనులలో కాపాడినందుకు వందనాలు ప్రభువా, నా ప్రయాణాలలో కాపాడినందుకు వందనాలు ప్రభువా, నాకు ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా అని దేవునికి థ్యాంక్స్ చెప్పు. అమ్మా జ్ఞాపకం ఉన్నాయా? 3 విషయాలు ఏంటండి? మొదటిది, దేవుని చిత్తం అంటే ఏంటి? ప్రభువా ప్రభువా అంటే దేవుని చిత్తం కాదు. ప్రభువా ప్రభువా అను వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. అంటే దేవుని చిత్తం అంటే ఏంటి? ఒకటి, మనందరము కూడా నిత్య జీవానికి వెళ్ళాలన్నది దేవుని చిత్తం. మనందరము కూడా పరిశుద్ధులముగా ఉండాలన్నదే దేవుని చిత్తం. మనందరము కూడా ప్రతి విషయములో దేవునికి థ్యాంక్స్, కృతజ్ఞతాస్తుతి చెయ్యాలన్నదే దేవుని చిత్తం. అర్థమైందా? వాక్య భాగాలలో ఇంకొంచెం ముందుకెళ్దాం. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. చూడండి, దేవుని చిత్త ప్రకారము అవండి బాధపడడం కూడా దేవుని చిత్తమేనా అమ్మా? ఈ వాక్యములో చెప్పబడిన మాట అదే. ఏమంటున్నారండి మరొకసారి? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు, దేవుని చిత్త ప్రకారము బాధపడుట అంటే ఏంటండి? మనం బాధపడుట దేవుని ఇష్టమా? మనం బాధపడుట దేవుని ఇష్టమా? చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువారు బాధపడుట ఎవరికి ఇష్టం? 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనాన్ని మనం చూస్తే, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన చూడండి, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని బాధ పెట్టడం, నలుగుగొట్టడం ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం. ఎందుకండి? ఏంటి యెహోవా ఉద్దేశం? చూడండి, పాపులు రక్షించబడాలి, పరిశుద్ధులుగా మారాలి, ఇంకా పరలోకంలో పరలోకానికి వారు రావాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పాపులు రక్షించబడాలి, పరిశుద్ధులుగా మారాలి, పరలోకంలో వారికి చోటు కావాలి అంటే ఎవరు బాధపడాలి? ఎవరు బాధపడాలండి? యేసుక్రీస్తు ప్రభువారు బాధపడాలి. అర్థమైందండి? వాక్యంలో వ్రాయబడుతున్నటువంటి మాట, యేసు నలుగుగొట్టబడకుండా, రక్తం చిందించబడకుండా, సిలువ వేయబడకుండా పాపికి రక్షణ లేదు, పరిశుద్ధత రాదు. మనం బాధపడుతూ ఉండడాన్ని బట్టి దేవునికి మహిమేమో, అందుకే మనకున్నటువంటి బాధ పోవడం లేదేమో. అర్థమైందండి? దేవదాసయ్య గారు అమ్మ రాత్రులంతా కూడా బాధపడుతూ ఉండేవారు. ఆయన యొక్క దేహముతో దగ్గుతూ, ఆయాసపడుతూ, ఇబ్బంది పడుతూ ఉండేవారు. అందరికీ ప్రార్థనలు చేసేవారు, అందరినీ బాగు చేసేవారు, అందరినీ స్వస్థపరిచేవారు. ఒక వ్యక్తి వచ్చి, అయ్యా ఈ విధంగా ఇంత ఆయాసపడుతూ ఉన్నారు, మీరు దేవుణ్ణి అడిగితే
ఈ రోగాన్ని మీకు తీసివేయడా అన్నప్పుడు అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేశాడయ్యా, నాకున్నటువంటి ఈ రోగాన్ని తీసివేయి ప్రభువా, నాకున్నటువంటి ఆయాసమును తీసివేయి ప్రభువా అని అన్నప్పుడు అమ్మా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవదాసు, నీవు ఆ రకముగా బాధపడుట నాకు ఇష్టం. ఆ దినము నుండి ఎప్పుడు కూడా దేవా నాలో ఉన్న అనారోగ్య స్థితిని తీసివేయని అయ్యగారు ఎప్పుడు ప్రార్థన చేయలేదండి. దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనందరము కూడా ఆయన నలుగు కొట్టబడకుండా ఉంటే మనకు రక్షణ లేదు, మన పాపములు క్షమించబడేటివి కాదు. ఆయన బాధపడుటను బట్టి మనకు రక్షణ వచ్చింది, మనకు విమోచన వచ్చింది, మనకు పరలోకం అనేది వచ్చింది. కాబట్టి బాధపడుట కూడా ఎవరి చిత్తం అండి? చెప్పండి అమ్మ, ఎవరి చిత్తం? దేవుని చిత్తం. వాక్య భాగాలలో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. అవునా, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకునే వారమైతే, దేవుని చిత్త ప్రకారం శిలువ బాధ అనుభవించి మరణించి పునరుద్ధానుడై మనందరిని రక్షించి ఆయన మనలను పరిశుద్ధపరచిన వారుగా ఉంటూ ఉన్నారు, పరలోకాన్ని ఇచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఈ మాటలను జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని చిత్తము అంటే ఏంటి అంటే సేవ చేయడం దేవుని చిత్తం అండి. ఇష్టపూర్వకంగా సేవ చేయటం అనేది దేవుని చిత్తం. మనస్సు ఒకరిని ఒకరు ప్రేమపూర్వకంగా జీవించడం అనేది దేవుని చిత్తమై ఉంటూ ఉంది. దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి విషయాలు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. 1, మనందరము కూడా నిత్య జీవానికి వెళ్ళడము దేవుని చిత్తం. 2వది, మనం పరిశుద్ధులముగా ఉండడం దేవుని చిత్తం. 3వది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రతి విషయములో అనేది దేవుని చిత్తం. మనం బాధపడుతూ ఉన్నాము అంటే మన బాధ ద్వారా దేవుడు మహిమనందుతాడు, అది కూడా దేవుని చిత్తమే. కాబట్టి మనస్పూర్వకంగా దేవుని పని చేసే వారముగా, దేవుని కొరకు వాడబడే వారముగా ఉండు భాగ్యము దేవదేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా తండ్రి, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. మీ వాక్యములో మీ చిత్తము ఏంటో మేము ఎరిగిన వారమై ఉంటున్నాం. మీ చిత్తాన్ని మేము